తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడు. ఆయనే చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఎన్నో ఆటుపోట్లు తలెత్తినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకుడైన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి బయోగ్రఫీ ఈరోజు చూద్దాం. అయ్యన్న పాత్రుడు సెప్టెంబర్ 4, 1957న విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో జన్మించారు. ఆయన తండ్రి వరహాలు ధర. అయ్యన్న పాత్రుడికి 5 సోదరులు. ఇక ఆయన విద్యాభ్యాసం విషయానికి వస్తే చదువంతా జిల్లాలోనే సాగింది. పాఠశాల విద్య నర్సీపట్నంలో చేయగా కాకినాడలోని పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో BA పూర్తి చేశారు. ఇక ఆయన తాతయ్య రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటూ పలు పదవులు చేశారు. అయితే తండ్రి మాత్రం రాజకీయాల్లోకి రాలేదు. అయ్యన్న పాత్రుడు జూన్ 1, 1983న పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు. పెద్ద కుమారుడు విజయ్, రెండో కుమారుడు రాజేష్. విజయ్ టీడీపీ సోషల్ మీడియా IT విభాగంలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ఇక పెద్ద కుమారుడు విజయ్ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. అయ్యన్న కుటుంబానికి పలు వ్యాపారాలు ఉన్నాయి. చిన్న కుమారుడు వాటిని చూసుకుంటూ ఉంటారు. అయ్యన్న పాత్రుడు రాజకీయ జీవితం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నచ్చి అయ్యన్న టీడీపీలో చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రామచంద్రరాజుపై 9000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యువ నాయకుడిగా అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. 1984లో ఆయన్ను ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో తీసుకున్నారు. సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు కృషి చేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణా సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. 1985 ఎన్నికల్లో ఆయన మళ్లీ నర్సీపట్నం నుంచి పోటీ చేశారు. ఈసారి శ్రీరామ్మూర్తిపై గెలిచారు. ఈ సమయంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశారు. 89 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి 3వ పోటీ చేసిన అయ్యన్న ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక 1994 ఎన్నికల్లో అయ్యన్న మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కృష్ణమూర్తిరాజుపై 20,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1994-96 మధ్యకాలంలో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలో 100 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును R&Bకి బదలాయించి అభివృద్ధి చేశారు. 96లో 11వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు. 99లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈసారి 8,559 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సీట్లు రావడంతో అయ్యన్న పాత్రుడికి అటవీ శాఖ మంత్రి దక్కింది. ఈ సమయంలో నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ, 6వ ఔషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. 2004 ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముత్యాలపాప చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో శాసనసభ్యునిగా విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడంతో ఆయన మంత్రివర్గంలో పనిచేశారు. 2014-15 పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. 2015-19 వరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయన నర్సీపట్నం నుంచి పోటీ చేశారు. కానీ వైసీపీ తరపున పోటీ చేసిన ఉమాశంకర్ గణేష్పై ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా నర్సీపట్నం సీటుని టీడీపీకి కేటాయించారు. టీడీపీ తరపున చంద్రబాబు అయ్యన్న పాత్రుడికి టికెట్ ఇచ్చారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ గణేష్కి అవకాశం ఇచ్చారు జగన్. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ నర్సీపట్నం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో మీ అభిప్రాయం ప్రకారం నర్సీపట్నంలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి.